గౌరవనీయులైన ఉన్నతాధికారులకు అందరికీ నా నమస్కారం అండి. నా పేరు కొమర ముత్యాలమ్మ. నేను ఫార్మసిస్ట్గా ఉప్పునూరు పిఎస్సిలో వర్క్ చేస్తున్నానండి. 2018 నుంచి కాంట్రాక్టులో మమ్మల్ని తీసుకున్నారు. అప్పటి నుంచి నేను వర్క్ చేస్తున్నాను. నేనే కాదండి, మా ఏజెన్సీలోను 2015, 2014 తర్వాత నుంచి కూడా మా ఏజెన్సీలో అందరూ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కానీ, అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ కానీ చాలా వాళ్ళ వర్క్స్ వాళ్ళు కంప్లీట్ చేస్తున్నారండి. ఈవెన్ కోవిడ్ టైంలో కూడా ఫ్యామిలీలకి సఫర్ అయ్యి, ఫ్యామిలీలకి దూరంగా ఉండి, ఈవెన్ ల్యాబ్ టెక్నీషియన్ కానీ, హెల్త్ అసిస్టెంట్లు కానీ, స్టాఫ్ నర్సులు కానీ, మా డాక్టర్స్ కానీ మేము ఎన్నో బాధలు పడి ఆ కోవిడ్ టైంలో కూడా చాలామంది మా స్నేహితుల్ని, మా ఫ్యామిలీ మెంబర్స్ని, మా పిల్లల్ని అందరికీ దూరంగా ఉండి వాళ్ళ ప్రాణాలు కోల్పోయిన మేము కూడా ప్రాణాలు కోల్పోయే స్థితికి వెళ్ళి మళ్ళీ సేవ్ అయ్యి వచ్చి మళ్ళీ సర్వీస్ చేస్తున్నామండి. ఇంతకాలం నుంచి మేము సర్వీస్ చేస్తూ ఉన్నాం. ఏ ఒక్క నాయకులు కానీ, ఏ గవర్నమెంట్ కానీ ఒక్కసారి మా వైపు చూడండి అయ్యా. మేము ఇంతకాలం నుంచి సర్వీస్ చేస్తూనే ఉన్నాం. మాకు ఆరోగ్య భద్రత అనేది లేదు. ఇన్ టైంలో వచ్చి 9 నుంచి 4 వరకు స్టాఫ్ నర్సులు అయితే నైట్ షిఫ్ట్స్ ఎలాంటి భద్రత లేకుండా ఒక సెక్యూరిటీ కూడా లేని టైంలో కూడా మేము సర్వీస్ చేస్తూ ఉన్నాము. మాకు ఇలా అంతా సర్వీస్ చేస్తాను మమ్మల్ని ఒక్కసారి గుర్తించి ఇన్ని సంవత్సరాలుగా ఒక 10 సంవత్సరాల నుంచి, ఒక 15 సంవత్సరాల నుంచి మా కాంట్రాక్ట్ వ్యవస్థలో, అవుట్సోర్సింగ్ వ్యవస్థలో పడి మా ఫ్యామిలీలకు దూరంగా, మా పిల్లలకి దూరంగా ఇలాంటి మారుమూల గ్రామంలో మేము ఆదివాసులం కాబట్టి మా ఏరియాలోనే మేమే చేసుకుంటా ఎన్నో ఇబ్బందులు పడుతున్నాం. ఒక్కసారి మా బాధలను గుర్తించండి అధికారులు గారు. ఒక్కసారి మా బాధలను గుర్తించి మాకు ఉద్యోగ భద్రత కల్పించి మా జీవితాలకి, మా ఫ్యామిలీ జీవితాలకి రెగ్యులరైజేషన్ చేస్తే మా ఫ్యామిలీలకి మేము అందరం సపోర్ట్గా ఉంటాము. ఎందుకంటే మా ఫ్యామిలీలో ఎంప్లాయీస్ ఎవరన్నా ఏదో కొంచెం చదువుకొని మా స్టడీస్ తగ్గట్టు మేము ఎంప్లాయీస్గా ఉండి మా ఫ్యామిలీని పోషించే బాధ్యత కూడా మాదేనండి. మాలాంటి వాళ్ళకి న్యాయం చేయండి సార్. ఒక్కసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని మాకు ఒక ఉద్యోగ భద్రత కల్పించి మాకు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జీవోలను ఒక్కసారి రివిజన్ చేసి మా ఏజెన్సీ ప్రాంతంలో, మా ఐటీడీ ప్రాంతంలో మమ్మల్ని ఉద్యోగాలు డిఎస్సి ద్వారానే తీశారు. స్టేట్ గవర్నమెంట్ డిఎస్సి ద్వారానే మమ్మల్ని ఉద్యోగాల్లోకి తీసుకున్నారు. ఎన్ని పొజిషనే వేకెంట్ పోస్టులని మమ్మల్ని తీసుకున్నారు. ఎక్స్ట్రా పోస్టులు అయితే కాదు, వేకెంట్ పోస్టుల్లోనే డిఎస్సి ద్వారానే మమ్మల్ని సెలెక్ట్ చేసి, మెరిట్ ద్వారానే సెలెక్ట్ చేసి ఇంతకాలంగా మేము సర్వీస్ చేస్తూ ఉన్నాం. కాబట్టి ఒక్కసారి మా అందు దయ ఉంచి మా ఫ్యామిలీని చూసుకోవాల్సిన బాధ్యత మా మీదే ఉంది. కాబట్టి మా సర్వీస్ని ఒక్కసారి పరిగణలోకి తీసుకొని మమ్మల్ని వీలైనంత త్వరగా మీరు దిగివచ్చి మా ఏజెన్సీలో చేస్తున్న, మా ఐటీడీలో చేస్తున్న మా ఆదివాసుల ఎంప్లాయీస్ని అందరి తరఫున నేను అడుగుతున్నాను. మమ్మల్ని అందరినీ స్పెషల్ జీవో తీసి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ని రెగ్యులర్ చేసి మా కుటుంబాలకి, మా ఫ్యామిలీలకి అందరికీ ఆనందాన్ని కలిగేలాగా మాకు ఉద్యోగ భద్రత కల్పించమని గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారిని, అలాగే కలెక్టర్ గారిని, మా అందరి తరపున మా ఐటీడీ పరిధిలో పిఓ గారిని, మా అందరికీ ఇన్ఛార్జిగా ఉంటున్న మా ఐటీడీ పరిధిలో ఉన్న మా డిప్యూటీ డిఎంహెచ్ఓ గారిని కూడా ఒక్కసారి మా విన్నపాములు, మా యొక్క డిమాండ్స్ అన్నీ ఒకసారి దృష్టిలో ఉంచుకొని మమ్మల్ని రెగ్యులైజ్ చేసేలాగా ముందుకు నడిపించమని కోరుచున్నాను. నమస్కారం. చెప్తారా?